జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినగానే ఆయన అభిమానులకు గాని, ఆయన కార్యకర్తలకు గాని పూనకాలొస్తాయి. మరి కొందరికి మాత్రం వెక్కిళ్ళొస్తాయి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కార్యకర్తల వైపు నుంచి చిన్న మెసేజ్ ఇద్దామని చిన్న ప్రయత్నం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు జగన్ గారి అభిమానులు గాని, కార్యకర్తలు గాని అయి ఉంటే వీడియో ఆఖరి వరకు చూడండి. మరి టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసుగా? మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అనగానే సోషల్ మీడియాలో 10-15 రోజుల నుండే ఆయన కార్యకర్తలు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు. అటువంటిది ఆయన పుట్టినరోజు నాడైతే కార్యకర్తలు చూపించే అభిమానం అంతా ఇంత కాదు. సర్వర్లు హ్యాంగ్ అయిపోతాయి. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఓదార్పు యాత్ర నుండి ఈ రోజు బర్త్‌డే వరకు కూడా మీ కార్యకర్తలు మీ వెనకాలే ఉంటూ, మీతో అడుగులో అడుగు వేస్తూ, మిమ్మల్ని ముందుకు నడిపించిన కార్యకర్తల్ని 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మర్చిపోయారు. మీ పుట్టినరోజున పల్లె పల్లె, వీధి వీధి సంబరాలు, సెలబ్రేషన్స్ చేసేది మీ కార్యకర్తలు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసేది, చేయించేది కూడా మీ కార్యకర్తలు. మీరు సభలు పెడితే సభలను విజయవంతం చేసేది కూడా మీ కార్యకర్తలు. మీ కుటుంబం మీద గాని, మీ మీద గాని సోషల్ మీడియాలో ఏదైనా మీమ్స్ వేస్తే దానికి కౌంటర్ ఇచ్చేది కూడా మీ కార్యకర్తలు. మిమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు మీ నాయకులు పార్టీలు మారుతుంటే మీకు మద్దతుగా, మీకు సపోర్ట్‌గా మీ వెన్నంటూ నిలిచింది కూడా మీ కార్యకర్తలు. ప్రజా సంకల్ప యాత్ర మొదటి అడుగు నుండి కూడా ఆఖరి అడుగు వరకు మీతో ఉండి ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేసి దేశవ్యాప్తంగా మీకు గుర్తింపు తెచ్చింది కూడా మీ కార్యకర్తలు. మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలను గడప గడపకు తీసుకువెళ్ళి కుటుంబాలలో ఒక నమ్మకాన్ని, ఒక భరోసాన్ని కలిగించింది కూడా మీ కార్యకర్తలు. పోలింగ్ రోజు పోలింగ్ బూత్స్ దగ్గర ఫ్యాన్‌కి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వండి అని ఓట్లు అర్జించింది కూడా మీ కార్యకర్తలు. ప్రతి సందర్భంలోనూ, ప్రతి కార్యక్రమంలోనూ మీ వెన్నంటూ నిలబడిన కార్యకర్తల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వదిలేశారు? వాలంటీర్స్‌కి ఉన్న వాల్యూ కూడా కార్యకర్తలకి లేకుండా పోయింది. అయినా సరే ఏ కార్యకర్త కూడా, ఏ అభిమాని కూడా మిమ్మల్ని ప్రశ్నించలేదు, మిమ్మల్ని అడగలేదు. మీతో ఒక సెల్ఫీ దిగితే చాలు, మిమ్మల్ని ఒకసారి చూస్తే చాలు అని అభిమానంతో ఆనందపడే కార్యకర్తల కోసం ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్ టైంలో 4 కార్లు వేసుకుని వచ్చి ప్రజల మధ్య నమస్కారం చేసుకుంటూ వెళ్ళే నాయకుల వల్ల ఒరిగేది ఏమీ లేదు. పార్టీలు మారే నాయకుల వల్ల పార్టీ నడవదు సార్. కార్యకర్తలే పార్టీకి శాశ్వతం. కాబట్టి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని కార్యకర్తలకి అండగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను.